హలో ఎవ్రీవన్, ఇప్పుడు చదవడం మొదలు పెడితే గ్రూప్ 2 జాబు సాధించగలమా? ఈ సందేహము మీ మెదళ్ళలో మెదులుతుంది అన్న విషయం నాకు తెలుసు. ఎస్పెషల్లీ నిన్న మొన్నటి దాకా ఇప్పుడు ప్రజెంట్ డిఎస్సి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఈ సందేహం ఉంటుంది. అండ్ ఇన్ని రోజులు మీరు ప్రిపేర్ కాకుండా ఇప్పుడు ఎలాగో ఎగ్జామ్ వాయిదా వేశారు కదా, ఈ సమయాన్ని నేను యూటిలైజ్ చేసుకుని ఇప్పుడు మొదలు పెడితే ఎలా ఉంటుంది అని ఇన్ని రోజులు చదవనటువంటి మామూలుగా చదివినటువంటి అభ్యర్థులకి కూడా ఈ సందేహం ఉండొచ్చు. సో మీ క్వశ్చన్ ఏంటి అంటే, మీ డౌట్ ఏంటి అంటే, సరే పోస్ట్పోన్ చేశారు, ఈ 4 months టైం ఉంది, దీంట్లో నేను ఈ 4 నెలల కాలాన్ని నేను కూర్చుంటే ఈ ఎగ్జామ్ నేను సాధించగలనా అని. సో ముందుగా మీ అందరికీ నేను ఒక విషయం చెప్తున్నాను. ఆల్రెడీ మీ ముందర ఇంకా 3 నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. డిఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళకి 3 ఉన్నాయి. అసలు డిఎస్సి రాయని వాళ్ళకి కూడా 3 ఎగ్జామ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం గ్రూప్ 2 గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే దీన్ని 100% ఫోకస్డ్గా మీరు చదివితే గ్రూప్ 3 కూడా మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? ఎందుకంటే గ్రూప్ 1 ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ అది ఓన్లీ ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి, ఎలాగో గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు దానికి ప్రిపేర్ అవుతారు కాబట్టి ప్రజెంట్ మనం గ్రూప్ 2 గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మీకు ఇంకా ఫైనల్గా నేను ఒక విషయం వార్నింగ్ లాగా మీ మీద కాసంత కోపంగా మీకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, ఇంకా నేను చదివితే సక్సెస్ అవుతానా, ఈ 4 months మేము యూటిలైజ్ చేసుకుంటే సక్సెస్ అవుతామా, ఈ సమయం సరిపోతుందా, నేను పోటీ పడగలనా, ఇలాంటి సందేహాలని ఫస్ట్ మీ మైండ్లో నుంచి దులిపేసేయండి. ఓకేనా? ఈ 4 నెలల కాలాన్ని మీరు ఒక సంకల్ప సిద్ధితోటి, అంటే నేను ఖచ్చితంగా సాధించాలి అన్న కసిగా కనుక మీరు నిమిషం వేస్ట్ కాకుండా మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే 100% మీరు సక్సెస్ అవుతారు. ఎందుకు అంటే, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా మన ప్రిపేర్ అయ్యే అభ్యర్థి యొక్క మైండ్ సెట్కి ఎలా ఉంటుందంటే, ఒక సీరియస్నెస్తో చదివినప్పుడు మన ఫోకస్ పెరుగుతుంది, అంటే కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది, గ్రాస్పింగ్ కూడా పెరుగుతుంది. ఇది మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ అర్థమై ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ టైం ఉండి ఏదో చదువుదాంలే అన్నట్టుగా కాసంత అలసత్వంతో మీరు చదువుతున్నట్లయితే ఫోకస్ తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుతుంది. ఇంకా టైం ఉంది కదా అని ఒక దాన్ని ఏమంటారు నెగ్లిజెన్సీ తోటి మీ మైండ్లో ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు 100% సాధించగలరమ్మా ఇప్పుడు మొదలుపెట్టినా కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే యాజ్ ఏ స్టూడెంట్గా మీ స్టేజ్ దాటి నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి. అర్థమైందా? ఆ దశలో మన మానసిక స్థితి ఎలా ఉంటుందనేది నేను కూడా చూస్తాను కదా. అంటే నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని అనుకుంటే నాకు ఎంత సమయం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ చదవడానికి, గ్రూప్ 2 ఎగ్జామ్ చదవడానికి ఎంతవరకు టైంని నేను ఎంత టైం ఇస్తే నేను సక్సెస్ అవుతాను అనేది నాకు తెలుస్తుంది కదా. అలాగే మిమ్మల్ని ఆ ప్లేస్లో ఉంచి నేను చెప్తున్నాను. ఒక యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. అంటే యావరేజ్ స్టూడెంట్కి ఇంత సమయం సరిపోతుంది అంటే మీరు ఇంకా బాగా కష్టపడే వాళ్ళైతే 100% సక్సెస్ అవుతారు కదా. కాబట్టి సో నేను ఇప్పుడు మీకు చెప్పే విషయం ఏంటి అంటే, సందేహాలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి, మైండ్లో నుంచి వాటిని దులిపేసేయండి. క్లియర్? ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఫాస్ట్గా హుటాహుటిన మీరు యుద్ధానికి సంసిద్ధం కావడమే. సర్వ అస్త్రాలను దగ్గర పెట్టుకొని, సర్వ అస్త్రాలను సమకూర్చుకొని హుటాహుటిన బయలుదేరడమే. బయలుదేరడం అంటే బయటికి వెళ్ళిపోవడం కాదు, చదువులోకి బయలుదేరడం. ఇప్పటి వరకు మీరు సీరియస్గా చదివారా లేదా పక్కన పడేయండి. ఇప్పటి వరకు చదివారా లేదా పక్కన పడేయండి. మొదలు పెట్టారా లేదా పక్కన పెట్టండి. ఈ క్షణం నుంచి మీరు విజృంభించండి. ఈ క్షణం నుంచి ప్లాన్ చేసుకోండి, గట్టిగా అనుకోండి, ఈ గ్రూప్ 2 జాబ్ నేను వదిలేసుకోవద్దు. ఓకేనా? మీ ప్రయత్నంలో లోపం లేకుండా ప్రయత్నించేదితో చాలా గట్టిగా, దృఢంగా, కసిగా, ఇది తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదనుకొని చదివితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అర్థమైందా? ఇప్పుడు మనకు ఎప్పుడైనా సరే మన మనసుకి ఇంకొక ఆప్షన్ ఇచ్చుకోవద్దు. మనం ఒకటి సాధించాలి అంటే ఇంకొక ఆప్షన్ ఇచ్చుకోవద్దు. నో ఎక్స్క్యూజెస్. ఒకసారి మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, అసలు మీకు ఎక్స్క్యూజెస్ అనేటివి ఉండకూడదు.
అంటే ఈ సరేలే ఇంకోసారి చూద్దాంలేనో, లేకపోతే ఈ 4 months నేనేం చదువుతాను అనుకో. మీ మీద మీ ఒకటి గుర్తుపెట్టుకున్న మా లైఫ్లో సక్సెస్ కావాలంటే సెల్ఫ్ పిటీ ఉండొద్దు, మీ మీద మీకు సానుభూతి ఉండొద్దు. నాకు ఇది ఉంది, అది ఉంది, ఈ నొప్పి ఉంది, ఆ నొప్పి ఉంది, నా పరిస్థితులు ఇట్లున్నాయి అట్లున్నాయి, ఇవన్నీ తీసిపడేయండి. ఇవన్నీ బాగోలేవు కాబట్టి నువ్వు చదవాలి. ఎందుకు అంటే వాటన్నిటిని నువ్వు మార్చుకోవడం కోసం నువ్వు చదవాలి. అర్థమైందా? నీ స్థితిని మార్చుకోవడం కోసం, నీ తలరాతని మార్చుకోవడం కోసం, నువ్వేంటూ ప్రూవ్ చేసుకోవడం కోసం, నువ్వంటూ నలుగురికి నిరూపించుకోవడం కోసం, నీ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం, నీ జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం, నేను వెక్కిరించిన వాళ్ళని నీ సక్సెస్తో సమాధానం చెప్పడం కోసం నువ్వు చదవాలి. అన్నీ బాగుంటే అందరూ చదువుతారు, అది వేరే విషయం. ఏది బాగోలేనప్పుడే చదవాలి. పరిస్థితులు నిన్ను పరీక్షిస్తున్నప్పుడే చదవాలి. సమస్యలు నిన్ను వెంటాడుతున్నప్పుడే చదవాలి. పేదరికం నిన్ను వెక్కిరిస్తున్నప్పుడే నువ్వు చదవాలి. అందరూ నిన్ను వేలెత్తి చూపుతున్నప్పుడే నువ్వు చదవాలి. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అవకాశాలు రాలేదు అని ఏడుస్తూ కూర్చోవడం కాదు. వచ్చిన అవకాశాన్ని నువ్వు ఎంత మాత్రం వినియోగించుకున్నావు. నోటిఫికేషన్స్ రాలేదు అని కాదు. ఇల్లు నోటిఫికేషన్స్ ఉన్నాయి, మరి నువ్వు ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నావు? నువ్వు చదువుతున్నావా? నిజాయితీగా కష్టపడ్డావా? ఇది నువ్వు నీ ఆత్మసాక్షిగా నువ్వు ప్రశ్నించుకోవాలి. ఓకేనా? ఈ 4 నెలల కాలాన్ని ఒక సంకల్పంతో, ఒక తపస్సుకు పూనినట్టుగా, ఒక అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోండి. మీరు ఈ 4 నెలలు ఎవరికి కనిపించకండి. నో ఎంటర్టైన్మెంట్. ఓకేనా? ఆ ఫంక్షన్స్ అని అటు అని ఇటని తిరగకండి. మొబైల్స్ మ్యాక్సిమం అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూటిలైజ్ చేయండి. స్క్రీన్ టైం తగ్గించండి. మొత్తం పుస్తకాల మీద కూర్చోండి. కసిగా చదవండి. మీ మైండ్ని సంసిద్ధం చేయండి. ఎట్లా అంటే ఇక ఇది తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు, నువ్వు చదివి తీరాల్సిందే. నువ్వు నిద్ర వస్తుంది, నా వల్ల కాదు, ఇలాంటివి చెప్తే నేను ఊరుకోను అని నీ మైండ్కి నువ్వు వార్నింగ్ ఇవ్వగలగాలి. అర్థమైందా? ఇలా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోయి మానసికంగా ప్రిపరేషన్ మొదలు పెట్టేసేయండి. 4 నెలలు నా దృష్టిలో చాలా ఎక్కువ. మీరు అన్నట్టుగా ఇప్పుడు మీకున్నటువంటి డౌట్ ప్రకారం ఇప్పుడు మొదలుపెట్టినా మీరు సక్సెస్ అవుతారు. కొత్తగా ఫ్రెష్గా మొదలుపెట్టినా సక్సెస్ అవుతారు. సిలబస్ను ముందేసుకోవాలి. మ్యాక్సిమం ఒక్కొక్క అంశాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ అంశం మీద బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఒక టాపిక్కి ఇన్ని డేస్ అని పెట్టుకోండి. 10 రోజుల 15 రోజుల ఒక టైం టేబుల్ 100 రోజుల షెడ్యూల్ చేసుకోండి. ఒక్కొక్క సబ్జెక్టుకి ఎన్ని డేస్ వస్తున్నాయి మొదలు పెట్టండి. అన్ని డేస్లో అది పూర్తి చేయండి. రోజువారీ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. జోవియల్గా ఉండండి, జోష్గా ఉండండి. ఓకేనా? నిరుత్సాహం పడొద్దు. ఎలా అంటే మనల్ని చూస్తే మనకే ఉత్సాహం కలగాలి, ఎవరినో కాదు, ఎవరికో కూడా కాదు. మనల్ని చూస్తే మనకే ఉత్సాహం కలగాలి. చదవండి, నిజాయితీగా పోరాటం చేయండి. గెలిస్తే గెలుస్తాం. లేదా ఇది మిస్ అయినా నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 3 ఉంది, అందులో అయినా సక్సెస్ అవుతాం. కానీ సందేహాలతో మాత్రం ఉండకండి, అపనమ్మకంతో ఉండకండి. మీ మీద మీరు 100% కాన్ఫిడెంట్గా మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టండి. అసలుకి 100 రోజులు చాలండి గ్రూప్ 2 ప్రిపరేషన్కి. నేనంటే మీకు అతిశయోక్తి అనిపిస్తుండొచ్చు, కానీ మీ స్టేజ్లో నేనుండి చెప్తున్నాను. 100 days ప్రిపరేషన్ ఎనఫ్. అయినా మీ ముందర ఇంకొక ఆప్షన్ లేదు, ఇది తప్ప వేరే గతి లేదు అనుకోండి, అంతే. ఇంకా నేను ఖచ్చితంగా చేయాలి అనుకొని చేయండి. దీన్ని చదవడం వల్ల నష్టమైతే లేదు కదా, ప్రయత్నం చేయడం వల్ల నష్టమైతే లేదు కదా, అవునా కదా? చాలా చాలా టెంపోగా ఉండాలి. ఇప్పుడు మీరు ఏదో ఈరోజు అనుకోగానే మొదలు పెట్టేసి పిడికిలు బిగించి రేపటికల్లా నీరు గారిపోయి మళ్ళీ యథావిధి తదారాజా అన్నట్టుగా అలా ఉండకండి. ఓకేనా? సో 100% మీరు ఇప్పుడు మొదలుపెట్టినా సక్సెస్ అవుతారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కావాల్సిందల్లా ఒకటి, మీరు ఒక ప్లాన్, పక్కా ప్లాన్. రెండోది, ప్లాన్ మిస్ కాకుండా దాన్ని కంటిన్యూ చేయడం. ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి. ఈరోజు ఇది చదవాలి అంటే అది చదివేసేయండి. మూడోది, మీ మీద మీరు నమ్మకంతో చదవండి. ఓకేనా? 4, నేను సాధించగలను అన్న నమ్మకాన్ని నిరంతరం మీకు చెప్పుకుంటూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండండి. సో అప్పుడప్పుడు మీలాగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతోటి ఒక 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడుతూ ఉండండి.
వీలైతే ఒకరిద్దరు కలిసి కూర్చొని చదువుకోవడానికి ట్రై చేయండి. అర్థమైందా? ఒక ప్లాన్ చేసుకోండి. ఒక పక్క ప్రణాళికతోటి మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. నడుం బిగించండి, పిడికిలు బిగించండి, పుస్తకాలలోకి దూరండి. మీ 4 నెలలు అజ్ఞాతవాసం చేయండి. మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా ఎవరికి తెలియనీకండి. పుస్తకాలతో సహవాసం చేయండి. ఆ పుస్తకాలు మిమ్మల్ని గెలిపించి తీరుతాయి. ఆల్ ది బెస్ట్.